హాయ్ మేడం. హలో. ఓకే. మీ ప్రొఫెషన్ ఏంటో తెలుసుకోవచ్చా? నా ప్రొఫెషన్ వచ్చేసి రియల్ ఎస్టేట్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లో వర్క్ చేస్తున్నా. ఓకే. అంటే ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు? 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. ఓకే. దీంట్లో మీ వర్క్ ఏముంటది? లైక్ మీ రోల్ ఏంటి? మీ వర్క్ ఏంటి? నా రోల్ వచ్చేసి సేల్స్‌కి కాల్ చేసి కస్టమర్స్‌కి సైట్ విజిట్, ఆఫీస్ విజిట్స్ చేసి క్లోజ్ చేయడం. లైక్ టెలికాలింగ్ అనొచ్చా దీన్ని? ఆ! సేమ్ టెలికాలింగ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో మార్కెటింగ్ ట్రిక్స్ అంటే తెలియని ట్రిక్స్ ఇప్పుడు ఒకవేళ అదేమన్నా చెప్పగలరా మాకు? ట్రిక్స్ అంటూ ఏముంటే ప్రాజెక్ట్ గురించి హైలైట్ చేసుకుంటూ చెప్తాం. ఇఫ్ వాళ్ళకి ఇరిటేట్ అవ్వకుండా కొంచెం కూల్‌గా, ఫ్రెండ్లీగా కమ్యూనికేషన్ ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటాం. ఓకే. ఇప్పుడు వాళ్ళు అంటే ఒప్పించడానికి మెయిన్‌గా మీరు యూజ్ చేసేది ట్రిక్ లైక్ కొంతమంది అంతా ఓకే అంటారు. కాకపోతే మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారు మెయిన్‌గా? ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారా లేదా అని వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మీకు ఎలా అర్థమవుతుంది? వాళ్ళ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ మనం కాల్ చేసినప్పుడు కూల్‌గానే మాట్లాడి ఫస్ట్ టాకింగ్‌లోనే కూల్‌గా క్లియర్ చేయాలి. ఇరిటేటింగ్‌గా మనము నాయిసీగా చేయకూడదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళ వైపు నుంచి కొంచెం ఇరిటేషన్‌గా అలా మాట్లాడితే దాన్ని మీరు ఎలా ఫేస్ చేస్తారు? లైక్ ఏదో కొంతమంది యాంగ్రీగా మాట్లాడతారు. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. సో దాన్ని మీరు ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? సో, అట్లా అంటే జస్ట్ మళ్ళీ ఒక కాల్ బ్యాక్ చేస్తారా? లేదంటే సమ్ టైమ్ మీకు కన్వీనియంట్ టైం మీకు చెప్తే మేము అదే టైంకి కాల్ బ్యాక్ చేస్తాం అనేసి టెన్షన్ లేకుండా అక్కడికి క్లియర్ చేసేస్తాం. ఓకే. దీంట్లో ఈ ప్రొఫెషన్‌లో మీరు ఫస్ట్ తీసుకున్న సాలరీ ఎంత చెప్తారా? స్టార్టింగ్ సాలరీ? 15,000. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.